హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటన్నది కామన్ అయిపోయింది. అట్లాగే ఈ సమ్మర్కి ఏం స్పెషల్ అన్నది మీకు గుర్తొస్తుందని కామెంట్ చేయండి. నాకైతే వడియాలు, అప్పడాలు, అలాగే మామిడికాయ పచ్చడి ఎంతమందికి పట్టుకుని ఉంటారండి. అందరికీ ఇదే మాట ఎండాకాలం వస్తే. అలాగే 4 కాయలు చెట్టు ఎవరో ఇస్తే అవి తీసుకొని నేను శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసి శుభ్రంగా గుడ్డతో తుడిచేసి కూసేపు ఆరబెట్టి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టనమాట. ఇట్లాగే చేస్తే మాత్రం తొందరగా పాడవదు. అట్లాగని ఈ పచ్చడి ఒక 4 రోజుల్లో కంప్లీట్ అయిపోతలేదండి, అదైతే పక్కా మాట. అట్లాగే నేనైతే కొంచెం కల్లుప్పు తీసుకొని ఎండలో పెట్టి దాన్ని మిక్సీ పట్టానమాట. ఎందుకంటే సాల్ట్ అయితే మెత్తపడిపోతుంది ముక్క. అట్లాగే ఆవాలు, మెంతిపిండి అన్నీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను. కారం కూడా ఇంట్లో ఉందండి, కొత్త కారం, అది కూడా పక్కన పెట్టుకున్నాను. అట్లాగే 1 కప్పే నేను పెట్టుకున్నాను కొలతగా. ఉప్పు గిన్నె కారానికి, మెంతిపిండి, ఆవపిండి ఉజ్జాయింపుకి వేసేస్తున్నా. అలాగే వెల్లుల్లిపాయలు కూడా చక్కగా తోలు తీసేసి పక్కన పెట్టుకున్నాను, అవి కూడా రెడీ చేసుకున్నా. ఇప్పుడు మనం ఇట్లా కలిపేసుకుందాం అన్నీ. ఫస్ట్ ఉప్పు వేసేసాను, తర్వాత ఆవపిండి, మెంతిపొడి కలిపేసి ఉంచానండి, అవి కూడా వేసేసాను. తర్వాత మనం కారం వేసుకోవాలి. చక్కగా 2 కప్పులు కారం వేసాను. కొంచెం సరిపడిపోయినా తర్వాత కలుపుకోవచ్చు ఇంకో రోజు. నేనైతే కారం కరెక్ట్గా సరిపోయిందండి, ఉప్పు కారం. అట్లాగే ఎల్లుల్లిపాయలు కూడా వేసేసాను. అట్లాగే కొంతమంది ఇట్లా కలిపేసి నూనె వేసేసి పక్కన పెట్టేస్తారు. నేనైతే కొంచెం తాలింపులాగా పెట్టాను. ఫస్ట్ చూసారా ఎంత ఎమ్మిగా కలర్ఫుల్గా కనిపిస్తుందో. అట్లాగే బాండీలో నూనె పెట్టేసుకొని ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, తాలింపు దినుసులు, జీలకర్ర ఇవన్నీ బాగా నూనె వేగినాక ఒక్కొక్కటి వేసేసుకుంటే చక్కగా కొంచెం దోరగా వేపినాక అది మాత్రం చల్లార్చాలండి. ఎప్పుడైనా వేడి తాలింపు పచ్చడిలో వేస్తే అది నిలవ ఉండదు. కంపల్సరీ దాన్ని ఆరేదాకా ఉండి దాంట్లో మిశ్రమంలో కలపాలన్నమాట. అట్లాగే నేను చూసారా ఎంత మంచిగా దోరగా వేపానో, కమ్మటి వాసన వస్తుంది. ఇది కొంచెం ఆరినాక చక్కగా ఈ పచ్చడిలో మనం ఏమేమి వేసుకున్నామో వాటిల్లో కలిపేసుకొని ఒక్క పావుగంట సేపు అట్లా వదిలేయండి. అప్పుడు నూనె ఇవన్నీ చక్కగా పడతాయి. అట్లాగే ఇట్లా కూడా ట్రై చేయండి. కొంతమంది తాలింపేరు, మేమైతే ఇట్లా ట్రై చేసామాట కొత్తగా. మీరు కూడా ట్రై చేసానని నాకు కామెంట్ చేయండి. అట్లాగే పప్పులో కానీ ఇంకేట్లైనా మామిడికాయ పచ్చడి ఒక ముద్ద లేకపోతే ముద్ద దిగదన్నమాట. అలాగే ఇలా ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే సమ్మర్ స్పెషల్ కింద మీరేమేమి చేస్తున్నారు అన్నది కూడా నాకు చెప్పండి. అలాగే నా ఛానల్లో 1500 సబ్స్క్రైబర్స్ అయ్యిందంతా మీ వల్లనే. అలాగే వాచింగ్ అవర్స్ పెరగడానికి నేను ఇంకా వీడియోస్ ఈ సమ్మర్లో ఫుల్ వీడియోస్ పెడతాకి ట్రై చేస్తాను. బాయ్ అండి.